నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం జనవరి మాసంలో 15వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో వృశ్చిక రాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. మొదట్లో వాళ్ళ ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం కొన్ని చెడు వ్యసనాలే అనుకోండి, చెడు సంగత్యాలే అనుకోండి, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఫ్రెండ్స్ ఎవరైనా ఏదో ఒక విషయంలో చెప్పడం వల్ల, సో తప్పుడు సమాచారం వల్ల కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడము, సో డబ్బు అనవసరమైన ఖర్చులు పెట్టడము, సో అనవసరమైన లగ్జరీస్కి వెళ్ళి అనవసరమైన ఫ్రెండ్స్ అని పార్టీస్ అని ఆ విషయంలో డబ్బుకు సంబంధించిన అధికమైన ఖర్చులు కావడము, అప్పులు కావడము, సో అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్లో వెళ్ళి డబ్బు అప్పుగా ఇవ్వడము, అలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఏదో ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఇల్యూజన్స్ వల్ల, సో బ్యాడ్ ఎవరు ఏది చెప్పినా కూడా మీరు సొంతంగా కొంచెం టైం తీసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో జాబ్ పరంగా చూస్తున్నా కూడా మీరు ఇప్పుడు ఏదో కొన్ని కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. సో మీరు కొత్తగా ఏదైనా జాబ్ కోసం అప్లై చేసినా కూడా, సో ఏ 2-3 కంపెనీస్లో అప్లై చేసినా కూడా ఏది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, సో ఆల్రెడీ మీకు ఆఫర్ వచ్చినా కూడా ఎందులో జాయిన్ అయితే బాగుంటుంది, ఏది మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా, మీ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా బాగుంటుందని కొన్ని ఆలోచనలు కూడా క్లారిటీ లేదనమాట. సో ఏది చూస్ చేసుకోవాలి, ఏదని మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి మీకు, కానీ అందులో ఏది మీకు బెటరు, మీ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏది మీకు కరెక్ట్ ఉంటుందని నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కూడా రావచ్చు. సో ఖచ్చితంగా మీరు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా మీరు కొంచెం రీసెర్చ్ చేయండి. సో ఎవరినైనా ఎక్స్పర్ట్స్ అయినా కూడా మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కూడా మీరు కొంచెం సలహా సంప్రదింపులు చేసుకొని పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే తప్పుడు నిర్ణయం తీసుకొని ఏదైనా మీరు తప్పుడు వేరే మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా గ్రోత్ లేని కంపెనీలో మీరు జాయిన్ అయితే మాత్రం తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. అందుకోసం బాగా ఆలోచించుకొని ఎవరినైనా సలహా సంప్రదింపులతోటి కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో బిజినెస్ పరంగా చూస్తే మాత్రం చాలా మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. మీరు బిజినెస్ పరంగా కూడా మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాలలో మీకు అంత సంతృప్తి కలిగే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న బిజినెస్లో వృద్ధి అనుకోండి, డెవలప్మెంట్ అయినా, ప్రాఫిట్స్ అయినా కూడా, సో ఇన్కమ్ అయినా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధానంగా అయితే రావట్లేదు అని కొంచెం డిసాటిస్ఫాక్షన్ కూడా కనిపిస్తుంది. కొంచెం పేషెన్స్ అయితే పడుతుంది, టైం అయితే పడుతుంది, ఓపికతోటి ఉండండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బాగా మెరుగుపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న సడన్ చేంజెస్, సడన్ గా బిజినెస్ లో మార్పులు రావడం, సడన్ గా ఉన్నట్టుండి ప్రాఫిట్ డబుల్ కావడం అనేది కూడా మీరు కొంచెం అతిగా ఆశిస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో కొంచెం ఓపికతో ఉండండి. మెల్లగా మీ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు మీకు పెట్టిన మీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మీకు లాభాలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో ప్రొఫెషనల్స్, మెయిన్గా లేడీస్ సంబంధించిన వీళ్ళు ప్రొఫెషనల్లో ఉన్న వారికి, సో బూటిక్ నడిపేవారు, టైలరింగ్ బిజినెస్లు ఉన్నారు, ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవారు, సో సొంతంగా వీళ్ళ నైపుణ్యతతోటి వీళ్ళ ప్రొఫెషన్ పరంగా ముందుకు వెళ్ళే వారికి మాత్రం చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మంచి మోటివేషన్తో వాళ్ళ క్రియేటివిటీ కనిపిస్తుంది. క్రియేటివిటీ తోటి కొత్తగా వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళని ప్రూవ్ చేసుకోవడము, దాని తగ్గట్టుగా వీళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడము. సో మెయిన్గా లేడీస్కి సంబంధించి అయితే చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. లేడీస్కి ప్రోడక్ట్స్ సంబంధించిన వీళ్ళు కొత్త ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నవారైనా, సో ఇంటీరియర్ డిజైనింగ్లో ఉన్నవారైనా, ప్రొఫెషనల్స్ ఎవరున్నా కూడా వాళ్ళ సర్వీస్కి తగ్గట్టుగా, వాళ్ళ స్కిల్స్ తగ్గట్టుగా మంచి గుర్తింపు వచ్చి వాళ్ళకు కూడా డెవలప్మెంట్ గ్రోత్ అయితే కనిపిస్తుంది వారికి. సో స్టూడెంట్స్కి చూసుకుంటే కూడా చాలా ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళ హార్డ్ వర్క్ తగ్గట్టుగా వీళ్ళకి ఫలితం లభిస్తలేదు. సో వీళ్ళు ఎంత కష్టపడినా కూడా వీళ్ళ ర్యాంక్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, సో వీళ్ళ మార్క్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని కొంచెం ఒక డిసాటిస్ఫాక్షన్ కూడా కనిపిస్తుంది వీరిలో. సో కొంచెం స్టెబిలిటీ అయితే కావాలి, మెంటల్ స్టెబిలిటీ అయితే కావాలి వీరికి. సో సడన్ గా మైండ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల, సో సడన్ గా వీళ్ళు
చదివితే చదవడం, లేకపోతే కంప్లీట్ గా వీళ్ళు డిసప్పాయింట్ అయిపోయి పక్కన పెట్టేయడం, అలాంటి ఇన్స్టెబిలిటీ కూడా కనిపిస్తుంది. సో కన్సిస్టెంట్ గా ఫోకస్ గా ఒక మంచి ఒక టైం టేబుల్ ప్రకారంగా వీళ్ళు చదువుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. సో సడన్ గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు రాకపోవడం వల్ల కూడా వీళ్ళు డిసప్పాయింట్ అయిపోయి సో కొంచెం నెగ్లెక్ట్ చేయడము, అలాంటి ఇన్స్టెబిలిటీ కూడా కనిపిస్తుంది. సో కొంచెం ఓర్పు సహనంతో కన్సిస్టెంట్ గా చదువుకోవడానికి, ఫోకస్ గా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం ఏదో కొంచెం మనస్పర్ధలు అయితే కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యలో కొంచెం కమ్యూనికేషన్, సో మాట పట్టింపులు అనుకోండి, సో ఏదో ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ అయినా, వేరే ఫ్యామిలీ మెంబర్స్, ఇన్లాస్ అయినా, సో అత్తగారు వాళ్ళతో విషయంలో కూడా కొంచెం ఏంటంటే మాట పట్టింపులు రావడము, మిస్అండర్స్టాండింగ్ వల్ల కూడా భార్యాభర్తల్లో కూడా కొంచెము ముబాగా ఉండడము, సరిగ్గా మాట్లాడకపోవడము, సో కొన్ని ఏంటంటే మనస్పర్ధలు కూడా కనిపిస్తున్నాయి. సో దానివల్ల కూడా సో వీళ్ళు వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెము బాధపడుతున్నారు అనమాట. సో రిలేషన్షిప్ పరంగా సో వేరే వాళ్ళ వల్ల వీళ్ళ రిలేషన్షిప్ లో కొంచెం గొడవలు రావడము, సో సరిగ్గా సఖ్యత లేకపోవడము, వీళ్ళలో ఒక కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో కొంచెం కలహాలు, కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ కూడా కనిపిస్తుంది. దానివల్ల అయితే వీళ్ళు అశాంతిగా అయితే కనిపిస్తున్నారు. దాని విషయంలో ఎలా దీన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి, సో మా రిలేషన్షిప్ మళ్ళీ ముందుకు భార్యాభర్తల మధ్యలో సో ఫ్యామిలీ మెంబర్స్ లో ముందులాగా ఎలా ప్రశాంతంగా ఉండాలి అనే ఒక ఆలోచన కూడా కనిపిస్తుంది వీరిలో. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం ఇద్దరిలో కొంచెం బ్యాలెన్స్ కూడా లేదండి. సో ఏంటంటే ఒక్కరు ఏంటంటే వేరే వారిని డామినేట్ చేయడము, ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ని డామినేట్ చేయడం వల్ల కూడా సో ఈ రిలేషన్షిప్ పరంగా ఇద్దరిలో ప్రాపర్ షేరింగ్ లేదు, ఇద్దరిలో మంచి అండర్స్టాండింగ్ లేకపోవడము, ఒకరి మాటనే నెగ్గాలి, ఒకరి మాటనే నడవాలి, ఒకరిదే డామినేషన్ నడవాలి, ఒకరు ఏది చెప్తే ఇష్టాలకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలాంటి ఆలోచనల వల్ల వేరే పార్ట్నర్ సో కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉండడము, సో వాళ్ళ మాటకి విలువ లేదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు అనే ఒక భావన కూడా కనిపిస్తుంది వారిలో. సో ఇదేంటంటే మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడుకోవాలి. ఇది ముందుకు ఇలానే పోతే మాత్రం మీరు ఇలానే మీరు కాంప్రమైజ్ అవుతూ వెళ్తే మీరు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇది చాలా రోజులు ఈ రిలేషన్షిప్ అంత పర్ఫెక్ట్ గా హెల్దీగా ఉండదు. అందువల్ల మీకు అలాంటి భావన ఉంటే, మీ పార్ట్నర్ నుంచి మీకు అలాంటి కంప్లైంట్ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇన్ఈక్వాలిటీ ఏది ఉన్నా కూడా సో మీరు దానికి మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది రిలేషన్షిప్ పరంగా. సో హెల్త్ పరంగా కూడా చూసుకుంటే కూడా సో మీరు అధికమైన శ్రమ చేయడము, అధికమైన ఏదంటే శ్రమ తీసుకోవడం, స్ట్రెస్ తీసుకోవడం కూడా కనిపిస్తుంది. సో దానివల్ల కూడా మీకు కొంచెము టైం ఫుడ్ తీసుకోకపోవడము, యాసిడిటీ ప్రాబ్లం అనుకోండి, సో డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో మీరు ఖచ్చితంగా మీ హెల్త్ సంబంధించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంకేంటంటే ఖచ్చితంగా మీరు ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ తో ప్రాబ్లమ్, సర్జరీస్ నుంచి కూడా రికవర్ అయ్యే అవకాశాలు ఉంది. సో సర్జరీస్ అయిన వాళ్ళు కూడా కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు ఉంది. సో ఏంటంటే అధికమైన మీరు ఫిజికల్ స్ట్రెయిన్ తీసుకోకుండా టైం టేబుల్ మెయింటైన్ చేసుకుంటూ మీరు హెల్త్ కి సంబంధించి టైం తీసుకుంటే బాగుంటుంది. టైం ఫుడ్ తీసుకోకపోవడం, టైం మీరు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా మీకు హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఎలాంటి అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూద్దాము. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, సో మీరు మీకు ఏదైనా ఒక గోల్స్ ఉన్నాయనుకోండి, సో మీ లైఫ్ లో పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా కూడా మీకు ఈ సంవత్సరం లోపు మీకు ఒక ఫలితం అయితే లభిస్తుంది. మీరు ఆశించిన ఫలితం, మీ కష్టానికి తగ్గట్టుగా మీకు ఫలితం అయితే లభిస్తుందని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో విశాఖ నక్షత్రంలో అనురాధ నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. లెట్ గో వచ్చింది. సో కొన్ని విషయాలు అనుకోండి, కొంతమంది మనుషుల వల్ల మీరు బాధపడుతున్నా, సో కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నా కూడా సో ఆ విషయాలను మీరు మీ లైఫ్ నుంచి ఎంత తొందరగా మీరు వదిలించుకుంటే అంత మంచిది. సో ఎందుకంటే మీరు బాధపడుకుంటూ దాన్ని భారంగా మోసుకుంటూ ముందుకు వెళ్తే దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. సో మీ వల్ల మీ కుటుంబ సభ్యులైనా, మీతో రిలేటెడ్ ఉన్న అందరు కూడా పరిస్థితులు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంది. అందువల్ల అలాంటి నెగిటివిటీ అయినా నెగిటివ్ పీపుల్ నుంచి మీరు వదిలించుకొని మీ లైఫ్ ని పీస్ఫుల్ గా పాజిటివిటీ తోటి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను.
బీ అసెర్టివ్ ఉంది. సో మీరు ఏదైనా స్పష్టంగా ఏదైనా చెప్పాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్పష్టంగా మాట్లాడాలి. స్పష్టంగా మీ అభిప్రాయం ఏంటి, మీ మీ అనుభవం ఏంటి, మీరు చెప్పాలనుకుంటే మీ డిసిషన్స్ ఏదైనా కూడా ఖచ్చితంగా మీరు స్పందించాలి. పరిస్థితిలో నాకెందుకు ఇవన్నీ అని మీరు ఇగ్నోర్ చేయకూడదు. సో ప్రతి విషయంలో మీ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా మీరు ఇన్వాల్వ్ కావాలి. సో మీ పాత్ర ఏందో మీరు ఖచ్చితంగా మీరు వహించాల్సిన అవసరం ఉంది అని సో ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో వృశ్చిక రాశి వారి జనరల్ టారో రీడింగ్ చూసారో, టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూబార్న్ బేబీస్ కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలనుకునే వారు కూడా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించగలరు. నమస్కారం.